బొర్రా గుహలు దేశంలోని అతిపెద్ద గుహలలో బొర్రా గుహలు కూడా చోటు చేసుకున్నాయి. అనంతగిరి పర్వతాల్లో అరకులోయ ప్రాంతంలో సముద్ర మట్టానికి 2014 అడుగుల ఎత్తులో ఉన్న గుహలు సున్నపురాయి నీటి బిందువుల కారణంగా పైనుంచి కింద నుంచి శంకరాకారంలోనూ నిడివిగానూ ఆకారాలు ఏర్పడ్డాయి. 80 మీటర్ల లోతులో బొర్రా గుహలు విస్తరించి ఉన్నాయి. వీటిని దేశంలోనే అతి లోతైన గుహలుగా పరిగణిస్తారు. బొర్రా గుహలు అంటే అక్కడ స్థానిక పరిభాషలో కడుపును పోలి ఉండే గుహలు అని అర్థం. స్థానిక గిరిజనుల నమ్మకం ప్రకారం బొర్రా గుహల్లో అనంతగిరి కొండల్లో పశువుల కాపరి పశువులు మేపుకుంటూ ఉండగా అతడి ఆవు ఓ గొయ్యి నుంచి 20 అడుగుల లోతులో పడిపోయింది. దానికోసం జరిపిన వెతుకులాటలో ఆ గుహల్లోని ఓ శివలింగం కనపడింది. ఆ శివలింగం పక్కనే ఉన్న ఆవుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అందువల్లే ఇది శివుడికి నిలయమని భావించి అప్పటినుంచి పూజలు మొదలుపెట్టారు. ఈ గుహలో పక్కనే గోస్తాని నది కూడా ప్రవహిస్తోంది. అది ఇక్కడి నుంచి ప్రారంభమై విజయనగరం, విశాఖపట్నం జిల్లాల మీదుగా భీమునిపట్నం వద్ద సముద్రంలో కలిసిపోతుంది. అనంతగిరి కొండల్లోకి అరకులోయ ఉన్న ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే పెరగదు. ఏడాదిన సగటు వర్షపాతం కూడా 950 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ గుహలు 15 కోట్ల సంవత్సరాల నాటివని గుహల పరిశోధకులు అంచనా వేశారు. 1840లో గుహలపై అధ్యయనం చేసే విలియంకి వీటిని కనుగొన్నాడు. గత కొంతకాలంగా అరకులోయ అందాలకు ఆకర్షితులై ప్రజలు, పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో బొర్రా గుహల సందర్శనకు వస్తున్నారు. బొర్రా గుహల్లో రాతి యుగం నాటి అవశేషాలను కూడా కనుగొన్నారు. దీన్ని బట్టి ఈ గుహలు ఆనాడు జనావాసంగా ఉండేవి అన్న అభిప్రాయానికి వచ్చారు. 2 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ గుహలు విస్తరించి ఉన్నాయి. Thank you.